శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించెనే ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. అష్టదిక్కులు వేగి సృష్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఆరంభమాయనే ఉయ్యాల. ఇది బ్రహ్మంగారు, బ్రహ్మేంద్ర స్వాముల వారు చక్కటి జ్ఞానాన్ని మనకి అందిస్తాడు. బ్రహ్మేంద్ర స్వాముల వారు గొప్ప మహిమాన్వితుడు. మరి లోకానికి కాలజ్ఞానాన్ని అందిస్తాడు, తత్వజ్ఞానాన్ని అందించాడు. 2 ఇచ్చాడు, కాలజ్ఞానము, తత్వజ్ఞానం. కాలజ్ఞానం అంటే అది ఈశ్వర సంబంధం, ఈశ్వర సంబంధమై ఉండేది కాలజ్ఞానం. బ్రహ్మమునకు సంబంధించి తత్వజ్ఞానం. కాలజ్ఞానం తెలియాలి అన్నట్లయితే ఈశ్వరాంశ పొంది ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇద్దరు కదా, జీవుడు ఈశ్వరుడు. ఈ జీవుడికి వ్యవహార జ్ఞానమే కానీ భవిష్యత్ జ్ఞానం ఉండదు. వ్యవహార జ్ఞానం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే మన జీవితం బాగా ఉంటుంది, ఇట్లా తన జీవన విధానం వరకు వ్యవహారం యొక్క విధానాలలో ఉండేటువంటిది జీవుని జ్ఞానం. మరి కాలం భవిష్యత్తుకు సంబంధించి ఉన్నటువంటి ఈ కాలజ్ఞానం అనేది ఈశ్వరునికి సంబంధించి ఉండేటువంటి జ్ఞానం. అది పరమాత్మ గీతలో కూడా 4వ అధ్యాయంలో బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత పరంతప. త్వం నీవు, అహం నేను, త్వం నీకు, మే నాకు, బహూని జన్మాని వ్యతీతాని, బహూని జన్మాని వ్యతీతాని అనేక దేహాలు గడిచాయి. తాని అహం వేద, తాని వాటిని అవి నాకు తెలుసు, తాని అవి నాకు తెలుసు, త్వం నవేత్త నీకు తెలియవు అంటాడు. కాబట్టి జీవస్థాయిలో ఉన్న వాళ్ళకేమో తెలియవు, ఈశ్వర స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు బ్రహ్మంగారు ఈశ్వర స్థాయిలో ఉండబట్టే కాలజ్ఞానం తెలిసింది. ఈశ్వర స్థానము అంటే తపస్సు చేశాడు. తపస్సు చేయటం వల్ల ఏమవుతుంది, ఈశ్వర జ్ఞానం కలుగుతుంది. తపస్సు చేయటం వల్ల ఈశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడు అవుతాడు. తపస్సు వల్ల అజ్ఞానం అంతరించినప్పుడు, జ్ఞానావిర్భావాన్ని పొందినప్పుడు ఆ జ్ఞానం
ఆ విద్య ద్వారా ఈశ్వరత్వం వస్తుంది. అటు ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి వారికి తెలుస్తుంది, అంత సర్వజ్ఞానం తెలుస్తుంది ఈశ్వరునికి. జీవునికి తెలియదు. జీవుడు పరిచ్ఛిన్నుడు, కించిజ్ఞుడు, అల్పజ్ఞుడు, అవిద్యాబద్ధుడు, ఇంద్రియములకు లోలుడు, విషయాలకు దాసుడు, రాగద్వేషములు గలవాడు. ఇవన్నీ జీవస్థాయిలో ఉంటాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వాధిష్టానం గలవాడు. ఇవన్నీ కూడా ఈశ్వర లక్షణాలు కాబట్టి ఈశ్వర ఉపాధిని పొందినప్పుడు, ఈశ్వర స్థాయికి చేరుకున్నప్పుడు వారికి కాలజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని బోధించాడు, బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. రెండు ఆయన మనకు చెప్పటం జరుగుతుంది. దాంట్లో ఈ తత్వం ఒకటి. ఈ జోలపాట ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల అన్నారు. ఈ ఉయ్యాల పాట అనేది మనకి చాలా పాటు కనబడతా ఉంటుంది. అన్నమయ కీర్తనలో కూడా ఉయ్యాల పాట ఆయన పాడతాడు. చాలామంది దాన్ని ఒక పారమార్థికాన్ని జోడించి పరమాత్మ యందు ఒక భావన చేసి చెప్పటం లాంటిది. అలర చెంచలమైన ఆత్మలందుండని వలవాటు చేసెనే ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు దెల్పెనే ఉయ్యాల, ఉదయాస్తశైలంబు వనరకంబములైన ఉడుమండలము బోసె ఉయ్యాల, అదన ఆకాశపద అడ్డదూలంబైన అఖిలంబు నిండినే ఉయ్యాల ఉయ్యాల. అలర చెంచలమైన ఈ తత్వానికి కలుస్తుంది. బ్రహ్మగారి తత్వానికి ఈ తత్వం చక్కగా సూట్ అవుతుందన్నమాట. మనం ఈ తత్వంలో కొంత ముందుకు పోయిన తర్వాత అక్కడ సందర్భంలో అన్నమయ కీర్తన మీకు దాని సారూప్యత తెలుస్తుంది, అక్కడ వస్తుంది, సన్నివేశం వస్తుంది. అట్లా అన్నమాచార్యుల వారు కూడా తత్వాన్ని జోడిస్తే చెప్పుకొస్తాయి. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములు. ఓం ఒకటి, నా మహ శివాయ మొత్తం ఎన్నని? ఓం నా మహ శివాయ ఆరవుతాయి అన్నమాట. ఓం నా మహ శివాయ మన లోపల అన్వయం చేసేటువంటి యొక్క అర్థం అంటే జ్ఞానం ఎప్పుడూ కూడా మనకు అన్వయమై ఉంటుంది, వ్యవహారంలో కాదు. ఈ వ్యావహారిక విశ్వంలోకి పోయి చెబితే అది మన యొక్క పారమార్థికానికి అన్వయం అయ్యేటువంటి యొక్క అవకాశం ఉండదు. తాత్వికమంతా కూడా జీవోద్ధరణ, జీవుణ్ణి ఉద్ధరించడానికి ఆవిర్భావం అయింది. కాబట్టి ఆ అంశాలని మనలోనే చెప్పుకోవాల్సి వస్తుంది, మన శరీరంలోనే అన్నారు. ఈ విధంగా చెప్పటాన్ని అంతరార్థము అంటారు. వ్యవహారంలోకి పోతే బాహ్యార్థము అంటారు. బాహ్యార్థము, అంతరార్థము. మన యందు అన్వయం చేసి చెప్పేటువంటి యొక్క అర్థాన్నేమో అంతరార్థం అని పేరు పెట్టారు. మనకంటే అన్యముగా బయటకు పోయి చెప్పేటువంటి యొక్క అర్థాలని బాహ్యార్థము అని చెప్పని అంటారు. అందువల్ల అంతరార్థములో ఆత్మ మనకు అవగతమవుతుంది. కాబట్టి ఇక్కడ ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల అని అన్నాడు. ఓం నమ శివాయ అన్నప్పుడు ఓం అనేది అది ప్రణవం.
దాన్ని బ్రహ్మవాచకము అన్నారు. తస్య వాచక ప్రణవ, బ్రహ్మమునకు వాచకమై ఉండేది ప్రణవము. ఇప్పుడు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం జగన్మాత్రే నమః, ఓం అయ్యప్ప స్వామిని నమః ఉన్నాయి కదా మంత్రాలు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కరు జపిస్తూ ఉంటారు, ఎవరెవరికి ఏ యొక్క దేవత పట్ల అధ్యక్ష ఉంటుందో. అయ్యప్ప స్వామి అంటే చాలా మందిలో ఈనాడు భక్తి ఉన్నది, ఆ మంత్రం వాళ్ళు జపిస్తారు. అమ్మవారు అన్నప్పుడు ఆ మంత్రం యొక్క విషయంలో ఆ భక్తి గలవారు అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తారు. ఓం లలితాదేవి అయి నమః, ఓం దుర్గాదేవి అయి నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం సరస్వత్యై నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం దుర్గాదేవి అయి నమః. ఇట్లా అమ్మవారి పట్ల భక్తి ఉన్నవారు ఒక నామాన్ని తీసుకుని జపిస్తారు. ఈ ప్రకారంగా ఏ ఏ దేవత పట్ల భక్తి ఉంటుందో ఆ దేవతా సంబంధం యొక్క నామాన్ని జపిస్తారు కదా. ఎవరు ఏ నామాన్ని జపించినా ఆ నామానికి ముందు ఏం పెడతారు? ఓంకారం పెడతారు. అది ఓంకారం తలమానికం. వైష్ణవ భక్తులైనా ఓంకారం పెట్టుకోవాల్సిందే, శైవ భక్తులైనా ఓంకారం పెట్టుకోవాల్సిందే, శాక్తేయ భక్తులైనా ఓంకారం పెట్టుకోవాల్సిందే, గణాపత్య భక్తులైనా ఓంకారం పెట్టుకోవాల్సిందే. ఇట్లా ఓంకారం లేకుండా ఎవరు వాళ్ళ మంత్రాన్ని జపించరు. ఓంకార్ కామన్. ఇప్పుడు శైవులు ఉన్నారు, వైష్ణవ నామం జపిస్తారా? వాళ్ళు జపించారు. శైవులకి విష్ణువు అంటే గిట్టదు. మా శివుడే దేవుడు కానీ విష్ణువు దేవుడా? కొంచెం ఇద్దరికి కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంతగా లేకపోవచ్చు, ఇంతకుముందు అయితే బాగా పట్టుదలలు బాగా ఉండేవన్నమాట. ఇప్పటికి కూడా ఉన్నది, అంటే అంత లేకపోవచ్చు సమాజంలో. ఈ సిద్ధాంతపరంగా ఉన్నవాళ్ళు గట్టిగా పట్టుకుంటారు, మేము వైష్ణవ నామానే తప్ప శివనామాన్ని జపింపు అని చెప్పని వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి నామాన్ని జపించే విషయాలలో పట్టుదల ఉండవచ్చు, కానీ వాళ్ళు ఆ నామం జపించాలన్నా ఓంకారం పెట్టుకోవాల్సింది. వీళ్ళు ఈ నామం జపించుకోవాలన్నా ఓంకారం పెట్టుకోవాల్సింది. ఓంకారం కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కారణం ఏంటంటే ఓంకారం అనేది ప్రాణం, నామాలకి ప్రాణం ఓంకారం. ఎందువల్ల అంటే బ్రహ్మం సర్వాధారం, బ్రహ్మము సర్వాధారము. అందువల్ల ఓంకారము అని చెప్పన్నప్పుడు ఏం మనకి తెలుస్తుంది? బ్రహ్మము. శివుడు అన్నప్పుడు కైలాసవాసి, విష్ణువు అన్నప్పుడు వైకుంఠ నివాసి. ఏ ఏ దేవతలకు ఆయా లోకాలు ఉన్నాయి. అయితే ఓం అన్నప్పుడు ఏ లోకం? అన్ని లోకాలు. ఓంకారం ఒక లోకం అని చెప్పాను కాదు. ఎందువల్ల బ్రహ్మము సర్వవ్యాపకం, అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మము. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అన్ని దేవతలకు మూలం, అన్ని నామాలకు అది ప్రాణధాయనం, ప్రాణ విధానం. అర్థమవుతాయి మాటలు. సకల దేవతలకు మూలం బ్రహ్మం, అన్ని మంత్రాలకు ప్రాణప్రధానం ఓంకారము. ఇందువల్ల ఓంకారం అనేది ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం అని భగవద్గీత. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఓం అనేటువంటిది బ్రహ్మము అంటాడు. కాబట్టి ఈ బ్రహ్మము అనేటువంటి యొక్క ఓంకారం బ్రహ్మము యొక్క వాచకం. అకారం బ్రహ్మము, ఒకారం
విష్ణువు, మకారం, రుద్రుడు అనగా త్రిమూర్త్యాత్మికం ఓంకార స్వరూపము అని చెప్పని కూడా చెప్తారు. మనకు భాగవతంలో ఒక పద్యం వస్తుంది, ప్రహ్లాదుడు బోధిస్తాడు. తండ్రికి హిరణ్యకశిపునికి ప్రహ్లాదునికి ఒక చర్చా గోష్ఠి వస్తుంది, ఒక వాదన వస్తుంది. ఎక్కడ ఉన్నాడురా నీ దేవుడు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు బోధిస్తాడు ప్రహ్లాదుడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిందిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి యదకంగా ఏల ఈయాయడన్. కలడు 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 పంచభూతాల్లో ఉన్నాడు. త్రిమూర్తుల అంటాడు. త్రిమూర్తులంటే బ్రహ్మలో ఉన్నాడు, విష్ణువులో ఉన్నాడు, శివునిలో ఉన్నాడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, త్రిలింగ వ్యక్తులు పురుషుడు, స్త్రీ, నపుంసకుడు, త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు కలండు తండ్రి. ఇట్లా సమస్త దేవతలలో, సమస్త మానవులలో, సమస్త పంచభూతాలలో అంతటా ఉన్నాడు. ఈ యా ఎడన్, ఇక్కడ అక్కడ అని చెప్పి ఎందుకయ్యా, అన్ని చోట్ల ఉన్నాడు. ఇది బ్రహ్మము యొక్క తత్వబోధ. దేవతలలో ఉన్నాడు. ఈ విధంగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మమునకు మనం ఒక నామంగా చెప్పాల్సి వస్తే శ్రీహరికి ఓం నమో నారాయణ నామం చెప్పాం, శివునికి ఓం నమ శివాయ నామం చెప్పాం, అమ్మవారికి జగన్మాత్రే నమః నామం చెప్పాం. మరి అట్లా ఓంకారం చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? ఓం. బ్రహ్మమునకు చెప్పాల్సి వస్తే ఓం. కనుక ఓం అన్నప్పుడు బ్రహ్మమే జ్ఞాపకం రావాలి. శివుడంటే ఆయన జ్ఞాపకం వస్తాడు, విష్ణువు అంటే ఈయన జ్ఞాపకం వస్తాడు, ఆంజనేయ స్వామి అంటే ఆయన జ్ఞాపకం వస్తాడు, అయ్యప్ప స్వామి అంటే ఆయన జ్ఞాపకం వస్తాడు. ఓంకారము అంటే బ్రహ్మము. అందువల్ల బ్రహ్మమునకు వాచకం ఒక నామంగా ఉన్నది ప్రణవము అని అర్థం. అట్టి ఆ ప్రణవమును అన్ని మంత్రాలలో చేర్చాలి. నువ్వు అష్టోత్తరనామాలు చెప్పు, సహస్రనామాలు చెప్పు, ఎన్ని చెప్పుకున్నా ప్రతి నామానికి ముందు ఓంకారము. ఓంకారం ఉంటేనే ఆ నామం ఫలప్రదమవుతుంది, శక్తివంతమవుతుంది. ఇప్పుడు శరీరం ఉందనుకోండి, తలకాయ ఉంటే కదా దేహానికి ఆ దేహం వ్యవహరించేది. తలకాయ లేకుండా దేహం ఉంటే దానికి వ్యవహారం లేదు. ఇప్పుడు తలకాయ అని చెప్పినాడు జ్ఞాన భాగం, ఇది కింద భాగం అంతా కర్మాగారం, పైన అంతా జ్ఞానం. ఈ విశ్వం ఏదున్నదో ఆ విశ్వం యొక్క జ్ఞానం పొందాలంటే మనం ఆకాశం యొక్క సంబంధ అంశాన్ని చెవితో వింటాం, వాయువు యొక్క సంబంధ అంశాన్ని దేహంతో గుర్తిస్తాం, అగ్ని యొక్క అంశాన్ని నేత్రంతో తెలుసుకుంటాం, జలము యొక్క అంశాన్ని నాలుగుతో గుర్తిస్తాం, పృథివీ యొక్క అంశాన్ని ముక్కుతో గుర్తిస్తాం. ఇంకేమైనా ఉన్నాయా విశ్వంలో? ఉన్నాయేగా. కాబట్టి ఆ విశ్వం యొక్క సంబంధ జ్ఞానాన్ని పొందాలంటే ఈ పైభాగమే బ్రహ్మాండమే అన్నమాట. బ్రహ్మాండంలోనే జ్ఞానాన్ని పొందాలి. ఆ విధంగా మరి ఈ బ్రహ్మాండములోనే ఆ తత్వాన్ని కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఈ బ్రహ్మాండానికి దిగితే కిందకి ఏమీ లేదు, కిందంతా కర్మాగారం. లంగ్సు, హార్టు, కిడ్నీసు, అన్నవాహిక, పిండోత్పత్తి ఇవన్నీ కూడా ఈ భాగమే. కానీ జ్ఞానాన్ని పొందాలంటే పై భాగమే. విశ్వజ్ఞానం కావచ్చు, బ్రహ్మజ్ఞానం కావచ్చు. జ్ఞానం అనే అంశం ఎక్కడున్నది? కంఠం యొక్క పైభాగం. జ్ఞానం అంటే తెలుసుకోవటం. శబ్దాలు తెలుసుకుంటూ ఉన్నాం, దృశ్యాలు తెలుసుకుంటూ ఉన్నాం, రసాలు తెలుసుకుంటూ ఉన్నాం, గంధములు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ తెలుసుకోవటం అనే అంశం పరమాత్మ ఎక్కడ పెట్టాడు? కంఠానికి పై పెట్టాడు, కింద పెట్టాడు. బ్రహ్మాండం అన్న కంఠానికి పై భాగమే అన్నమాట. ఈ కంఠం యొక్క పై భాగాన్నే బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండములో ఉన్నటువంటి
ఆ పరమార్థం ఆత్మస్వరూపం, దాన్ని బ్రహ్మము అన్నాం. కాబట్టి బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్నప్పటికీ కూడా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పనంటే బ్రహ్మాండములోనే. తెలుసుకోవాలంటే బ్రహ్మాండంలోనే. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నీకు నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, ఎల్లప్పుడూ కూడా ఆ బ్రహ్మము యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది అన్న. ప్రతిష్ఠితయై ఉన్నది అంటే అర్థం ఏమిటంటే నువ్వు తెలుసుకోవటానికి యోగ్యముగా ఉన్నది. బ్రహ్మం అంతటా ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మము నీయందు మాత్రమే తెలుసుకోవటానికి యోగ్యముగా ఉన్నది. ఇప్పుడు పశువు యొక్క దేహమంతా ఉన్నాయి పాలు, కానీ ఆ పాలు నువ్వు పిండుకోవడానికి యోగ్యముగా ఉన్నది పొదుపు కాడ. ఆ పొదుపు కాడ పిండితే వస్తాయే తప్ప దేహం ఎక్కడ కోసినా నీకు ఆ పాలు పొందే అవకాశం లేదు. ఆ విధంగా బ్రహ్మం అంతటా ఉన్నప్పటికీ కూడా అంతటా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మాన్ని లోకములో నువ్వు ఎక్కడికి పోయి చూద్దామన్నా తెలియబడదు నీకు. ఏ క్షేత్రానికి పో, ఏ దేశానికి పో, ఎక్కడికన్నా పో, నీకు అక్కడ తెలియబడేదిగా లేదు. అది తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే నీలో మాత్రమే, ఆ నీలో కూడా ఈ బ్రహ్మాండమునందు మాత్రమే తెలియబడేదిగా ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మాండము అనేటువంటి స్థలం, బ్రహ్మాండం ఏం చెప్పుకున్నాం? బ్రహ్మాండం అంటే ఏం చెప్పుకున్నాం? బ్రహ్మాండం అంటే ఏం చెప్పుకున్నాం? కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండం అంటారు. కంఠం నుండి దిగువ భాగం నాభి దాకా పిండాండం, నాభి నుండి కింద భాగం అంతా అండాండం అన్నారు. అండపిండ బ్రహ్మాండములుగా చెప్పినప్పుడు మనలో ఉన్న ఈ యొక్క బ్రహ్మాండము అంటే బ్రహ్మాండములు అంటారు. విశ్వమంతా ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పేసి అనే మాటగా చెబుతూ ఉంటారు. ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మాండాలన్నీ కూడా ఈశ్వర దేహములో ఉన్నాయి. అవి మనకు అవసరంలా. అవి ఎన్ని ఉన్నాయో లెక్కబెట్టేటువంటి యొక్క శక్తి కూడా నీకు లేదు, నీకు తెలియబడవు. అదంతా వైజ్ఞానికం, అదంతా సైన్స్ అని చెప్పి అన్నారు. విశ్వంలో ఏమున్నాయి బ్రహ్మాండాలు, ఏ గ్రహాంతర మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు, భూగ్రహాలు, నక్షత్ర మండలాలు, పాలపంతలు, ఇవన్నీ చెప్పారు. అవి మనం అధ్యయనం చేయాలంటే నీకు అందే విషయం కాదు. జీవుడుగా ఉన్నటువంటి యొక్క నీకు అందే విషయం కాదు. ఈశ్వర జ్ఞానం నీకు అందే విషయం కాదు. ఎందుకు? ఈశ్వరుడు అన్నప్పుడు మాయోపాధి గలవాడు, జీవుడు అన్నప్పుడు అవిద్యోపాధి గలవాడు. ఈ అవిద్యోపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఇతడు ఈశ్వర ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఆ ఈశ్వరుని యందు ఏవైతే ఉన్నాయో మహిమాన్వితమై మాయా కల్పితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కిస్తాను అని చెప్పనంటే నీ శక్తి సాలదు, ఆడకపోయి ఉపయోగం లేదు. మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క కార్యాన్ని సమగ్రంగా గుర్తిస్తాను అని చెప్పి అనుకోవటం అది ప్రయాసతో కూడిన పని. చేసినా కానీ నీకు అది పూర్తిగా తెలియబడే అంశం కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటని చెప్పనంటే నీలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును మాత్రమే నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. నీవు తెలుసుకోవలసింది ఏమిటని చెప్పనంటే నీలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునే తెలుసుకోవలసి ఉంటుంది. ఆ నీలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము కూడా అని చెప్పన్నప్పుడు ఆ నీలో ఉన్నటువంటి చైతన్యం ప్రత్యేగాత్మ, నీకు ప్రత్యేగాత్మయే తెలుస్తుంది. ప్రత్యేగాత్మను తెలుసుకుంటే నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకున్నట్లే. ఎందువల్ల అంటే ఈ ప్రత్యేగాత్మ కంటే బ్రహ్మం భిన్నం కాదు కాబట్టి. అయం ఆత్మ బ్రహ్మ అని మాండవికోపనిషత్తు అన్నది రెండవ మంత్రం. అయం ఈ ఆత్మ బ్రహ్మ బ్రహ్మము అన్నాడు. తెలుసుకోవటం అనేటువంటి యొక్క విధానం మనకు బ్రహ్మాండమునందు మాత్రమే ఉన్నది.
ఆ బ్రహ్మాండమునందు మాత్రమే సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును తెలుసుకోవలసి ఉంటుంది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవటం అని చెప్పనంటే అది నీకు సాధ్యమయ్యే పని కాదు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నీలో ఉన్నది. నీలో ఎట్లా ఉన్నది? ప్రత్యేగాత్మ అనే పేరుతో ఉన్నది. ఆ నీలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేగాత్మగా పిలువబడేటువంటి యొక్క ఆత్మను తెలుసుకున్నట్లయితే నువ్వు బ్రహ్మమును తెలుసుకున్నట్లే అవుతుంది. ఎందుకు చెప్పుకున్నావు? ఆత్మే బ్రహ్మం కాబట్టి. అయ్యా నాలో ఉన్నది ఆత్మ అన్నారు కదా, బయట అంతటా ఉన్న వస్తువు బ్రహ్మము అన్నారు కదా, మరి బయట ఉన్న బ్రహ్మాన్ని గుర్తిస్తే కుదరదు, బయటకు పోతే కుదరదు నువ్వు. అందుకే మహాత్ములు ఏం చేశారు? లోనకు పోయారు. ధ్యానం అంటే ఏమిటి? లోనికి పోవటం. కర్మయోగం అన్నా, ధ్యానమన్నా, మెడిటేషన్ అన్నా అర్థం ఒకటే. కాబట్టి పరమాత్మ గీతలు ఏమన్నాడు? ధ్యానేన ఆత్మని పశ్యంతి అని 13వ అధ్యాయంలో పరమాత్మ బోధించాడు. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము చేతనే ఆత్మని తన స్వరూపాన్ని పశ్యంతి తెలుసుకుంటూ ఉన్నాడు. అందుచేత నీలో ఉన్నటువంటి భగవంతుడు అది బ్రహ్మము, దాన్ని ఆత్మ అన్నాం. అందుచేత నీ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మనే నీవు తెలుసుకోవలసి ఉంటుంది అని శాస్త్రం బోధిస్తున్నది. మీకు ఇదే మాట కఠోపనిషత్తుల్లో కూడా చెప్తాడు. పరాంచికాని వ్యతృణత్వ స్వయంభూ, పరాంచికాని వ్యతృణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్ అని కఠోపనిషత్తు. పరాంచికాని, కాని ఇంద్రియాలు, కం ఖే కాని, ఖం అంటే ఇంద్రియం, ఖం ఖే కాని ఇంద్రియములు అని అర్థం. పరాంచి ఎట్లా ఉన్నాయి ఇంద్రియాలు అంటే బయటికి పోయేవిగా ఉన్నాయి, బయటికి పోతూ ఉంటాయి. శ్రోత్రేంద్రియం శబ్దాల వైపుకి, నేత్రేంద్రియం దృశ్యాల వైపుకి, ఘ్రాణేంద్రియం గంధాల వైపుకి, జిహ్వేంద్రియం రసాలు. ఎందుకనగా ఈ విషయాలు ఎక్కడన్నా బయట ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు బయట ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలు అనేటువంటివి ఏం చేస్తున్నాయి? బయటికి పోతూ ఉన్నాయి. అందరూ కూడా ఇంద్రియాలతో సంబంధం పడి బయటికి పోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి అంతరాత్మన్ నపశ్యతి, లోన ఉన్న ఆత్మని నపశ్యతి చూడలేకుండా ఉన్నారన్నాడు కఠోపనిషత్తులో. మనం బయటికి పోయే విధానంగా ఉన్నామే కానీ లోనికి పోయేటువంటి ప్రయత్నమే లేదుగా. లోనికి పోయే ప్రయత్నం చేయాలంటే దాని నివృత్తి మార్గం అన్నారు. దానికి ఏం చెప్పుకొచ్చాడు? పరాంశఖాని వ్యతృణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతిన అంతరాత్మన్ అన్నాడు. స్వయంభూ అనగా నిర్మాణములో సమస్త జీవుల యొక్క ఇంద్రియములు బయటికి పోవులాగా నిర్మాణం చేయబడ్డాయి. వ్యతృణత్ అంటే నిర్మాణం చేయబడ్డాయి. తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్న పశ్యతి, అంతరాత్మన్ అంతరా లోన ఉన్న ఆత్మని నపశ్యతి తెలుసుకోలేకుండా ఉన్నాడు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛత్, కశ్చిద్ధీర ఒకానొక ధీరుడు ప్రత్యేగాత్మానం ఐచ్ఛత్ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మను తెలుసుకునేటువంటి యొక్క ఉద్దేశం కలవాడై ఏం చేస్తూ ఉన్నాడు?
ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, అమృతత్వమిచ్చన్, అమృత ప్రాప్తిని పొందేటువంటి యొక్క ఇచ్చన్ కోరిక గలవాడు ఏం చేశాడు అంటే ఈ బయటికి పోయే ఇంద్రియాలని, ఈ బయటికి పోయేటువంటి యొక్క మనస్సుని ఆవృత్త చక్షు అన్నాడు. ఆవృత అంటే లోని తీసుకుపోవటం. ఈ బయటికి పోయే ఇంద్రియాలని, బయటికి పోయే మనస్సుని తన వైపుకు మరలించాడు. దేనికి మరలించాడు? అంతరాత్మన్, తనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికై బయటికి పోయే మనస్సుని లోనికి మరలించాడు అని చెప్పి అంటాడు కఠోపనిషత్తులో. నువ్వు ఎంతకాలం బయటికి పోయేవాడివిగా ఉంటావో నీకంతకాలం అంతరాత్మ గోచరించే అవకాశం లేదు అని అర్థం. మరి అంతరాత్మ అన్నారే, లోన ఉన్న ఆత్మ అన్నారు కదా, ఆత్మ లోపలే కాదు కదా, అంతటా వ్యాపకమై ఉంది కదా అని ప్రశ్న వేయవచ్చు. మరి అంతటా వ్యాపకమై ఉన్నప్పుడు బయటికి పోయినా తెలియబడాలి కదా అని చెప్పనే మాట వచ్చినప్పుడు, ఆ పరమాత్మ అంతటా వ్యాపకమై ఉన్నా, నువ్వు బయటికి పోయేవాడివిగా ఉన్నా, నువ్వు బయటికి పోయేవాడివిగా ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి భౌతికమై ఉన్నటువంటి యొక్క వస్తువు గోచరిస్తుందే కానీ పారమార్థికమై ఉన్న వస్తువు గోచరించదు. బయటికి పోయే విధానంగా ఉన్నంతకాలం నీకు భౌతిక వస్తువే, ప్రపంచ వస్తువే గోచరిస్తుందే కానీ పారమార్థికమై ఉన్న బ్రహ్మము గోచరించదు. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ ఆ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం నీ యందు ఉన్నది. ఆ నీలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నీ గోచరిస్తుంది. ఎందువల్ల అని చెప్పనంటే ఆ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును బయట ఉన్నటువంటి వ్యావహారిక వస్తువు మరుగు చేసింది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును బయట వ్యావహారిక వస్తువు, పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువు మరుగు చేసింది. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువు నీ లోపల లేదు. కాబట్టి ఆ నీ లోపల ఉన్నటువంటి యొక్క ఆ చైతన్యాన్ని మరుగు చేయటానికి ఈ బయట ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువు అక్కడ లేదు. అందుచేత నీ లోపల ఏమిటి అడ్డము అంటే ఒక్క మనస్సు అన్నాడు. ఆ ఒక్క మనస్సు లయం చేశావు అంటే నీకు పారమార్థిక వస్తువే. ఒకవేళ బయట అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని గుర్తించేటువంటి యొక్క ఉద్దేశం నీకున్నట్లయితే నీవు వ్యావహారికములో ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతములు, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వముగా ఉన్నటువంటి ఈ యొక్క అష్ట ప్రకృతి ఉన్నదో నీవు దాన్ని తొలగించుకోవాలి. భూమి ఆపహ నలః వాయు కం మనో బుద్ధిరేవచ అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం ఈ 8 కూడా భిన్న ప్రకృతి అష్టద 8 విధములుగా ఉన్నటువంటి యొక్క వ్యావహారిక జగత్తు ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి వ్యావహారిక జగత్తు. ఈశ్వర అనగా మాయా కల్పితమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక జగత్తు ఈ బయట అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం మీద ఆవాహనమై ఉన్నది, ఆవరణమై ఉన్నది. ఈశావాసం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. కాబట్టి మాయా సమన్వితుడై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు తన యొక్క సంకల్ప మాత్రముతో మాయను ఉపకరణంగా చేసుకుని ఈ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వ నిర్మాణం చేశాడు. ఆ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వ నిర్మాణాత్మికమై ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక విశ్వం నీకు వ్యావహారికముగా ఉపయోగించుకోవచ్చు. నీ జీవన విధానములో దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నా జీవితం భౌతికముగా ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ భౌతికముగా ఉన్నటువంటి వాళ్ళు ఆ భౌతిక జగత్తును వాడుకుంటారు. లేదు నీకు పారమార్థికమును పొందాలని చెప్పి అనుకున్నట్లయితే నువ్వు బయట ఉండి ఉపయోగం లేదు, నువ్వు లోపలకు పోవాలి. పారమార్థికమును
పారమార్థికమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి జగత్ అయితే ఉన్నదో, అర్థమవుతున్న పాయింట్ ఏమి? మాయా సమన్వితుడై ఉన్నటువంటి ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక జగత్తు కేవలం వ్యవహారము చేసుకునేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారి యొక్క స్థాయిలో మాత్రమే ఉన్నది. వాళ్ళు దాన్ని తమ వ్యవహార నిమిత్తముగా వాడుకుంటారు. కాబట్టి వ్యావహారికములో నీవుండి పారమార్థికాన్ని గుర్తిస్తాను అంటే అక్కడ చట్టం అది ఒప్పుకోదు. అక్కడ నీకు సంబంధం లేదు. నీకు పారమార్థికమే కావాలని చెప్పి అనుకుంటావు, లోపలికి పో. ఇది వాళ్ళు చెబుతున్న మాట. నపశ్యత్తు అంతరాత్మన్, నీకు అంతరాత్మ గోచరించదు. ఎంతకాలం అంటే పరాంచిఖాని ఇంద్రియత్తు, అనగా ఇంద్రియములతో సంబంధం పడిపోయినంతకాలం నీకు అంతరాత్మన్ నపశ్యతి, నీకు బ్రహ్మము తెలియబడదు. ఎందుకని చెప్పనంటే నువ్వు ఇంద్రియాలను ముందు పెట్టుకున్నావు కాబట్టి, ఇంద్రియములు ముందు పెట్టుకున్నప్పుడు ఆ ఇంద్రియముల యొక్క సమ్ముఖాన ఉన్నటువంటివి గోచరిస్తాయే కానీ బ్రహ్మమును ఇంద్రియాలు విషయం చేయలేవు. కాబట్టి ఏమన్నాడు అంటే అంతరాత్మ నపశ్యతి కశ్చిత్ ధీర పృషగాత్మానం వైక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ ఆత్మప్రాప్తిని పొందేటువంటి ఉద్దేశం గలవాడు ఈ బయటికి పోకుండా వాడు లోనికి పోతున్నాడు అన్నాడు. అందువల్ల మరి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము మీద అష్ట ప్రకృతులు ఆవరణమై ఉన్నాయి. నువ్వు బయటికి పోతే ఆ అష్ట ప్రకృతుల యొక్క సంబంధమై ఉన్నటువంటి భౌతిక అంశము గోచరిస్తుందే కానీ వాటికి అతీతముగా ఉన్నటువంటి చైతన్య స్వరూపము నీకు తెలియబడదు. నువ్వు ఆ చైతన్య స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే నువ్వు లోపలికి పోయావనుకో, ఆ లోనికి పోయినప్పుడు నీకు అడ్డముగా ఉన్నటువంటి ఏమిటని చెప్పనంటే అక్కడ ఒక ఆలోచనలే చెప్పుకొచ్చారంతే. మనస్సులో ఉత్పన్నం అయ్యేటువంటి యొక్క ఆలోచనలే అది చెప్పింది. కాబట్టి ఆలోచనలు నీ అధీనంలో ఉన్నాయి, నువ్వు వాటిని ఆపుకోవచ్చు. ఈ వ్యావహారిక ప్రకృతి నీ అధీనంలో లేదు. వ్యావహారిక ప్రకృతి ఈశ్వర అధీనంలో ఉన్నది. ఈశ్వర ఆజ్ఞనే పాటిస్తాయి వ్యావహారిక వస్తువులు, పంచభూతములు కానీ ఇవన్నీ కూడా ఈశ్వరాజ్ఞనే పాటిస్తాయి. కాబట్టి నీ శాసనానికి అవి లోబడేటువంటివి కావు. కాబట్టి బయట ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మము, లోన ఉన్నటువంటి బ్రహ్మము, బయట ఉన్నటువంటి వస్తువును బ్రహ్మము అన్నారు, లోన ఉన్న బ్రహ్మాన్ని ఆత్మ అన్నారు. కాబట్టి ఆత్మను తెలుసుకుంటే నువ్వు బ్రహ్మమును తెలుసుకున్నట్లే. ఎందుకన్నారని చెప్పానంటే ఆ బ్రహ్మమే దీంట్లో ఆత్మగా, ఆత్మ అనే పేరుతో ఉన్నది కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ మహావాక్యం. కాబట్టి ఆత్మను తెలుసుకునే విషయంలో నీకు సౌలభ్యం ఉన్నది కానీ, సౌకర్యం ఉన్నదే కానీ బ్రహ్మమును తెలుసుకునేటువంటి యొక్క విషయంలో నీకు సౌలభ్యత లేదు. ఎందువల్ల బ్రహ్మం అనేది అంతటా ఉన్నది. బయటికి పోతానంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల యొక్క పరిధిలో విషయాలు ఉన్నాయి, అక్కడ వరకే పోతావు నువ్వు. ఇంకా దాన్ని అధిగమించి ఈ పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం అవి దాటుకుంటూ పోవాలంటే వ్యవహారంలో నీ వల్ల కాని వ్యవహారం. దానికంటే సులభముగా ఉండేటువంటి సులభముగా దాటుకుపోయేటువంటి విధానం ఎక్కడ ఉన్నదని చెప్పనంటే నీ మనస్సు కాడా అన్నారు. అందువల్ల మనస్సు అనేటువంటి యొక్క వస్తువు కాడే నిన్ను తీసుకువచ్చి తత్వవేత్తలు ఆపారు. అక్కడికి పట్టుకొచ్చారు నేను తీసుకొచ్చి, అయ్యా నీ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన జగత్తును జయించుకో. దాని ప్రాతిభాషిక విశ్వం అన్నారు, ఇది వ్యావహారిక విశ్వం అన్నారు. వ్యావహారిక విశ్వం ఈశ్వర కల్పితం,
ప్రాతిభాషిక విశ్వం జీవకల్పితం. కాబట్టి జీవకల్పితమై ఉన్నటువంటి జీవ జగత్తు నీ అధీనంలో ఉన్నది. ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక జగత్తు నీ అధీనంలో లేదు. కాబట్టి ఆ జగత్తుని దాటుకొని పోయి బ్రహ్మమును గుర్తిస్తా అని చెప్పి అనుకోవటం నీ వల్ల కాని విధానం. ప్రాతిభాషిక జగత్తును దాటుకొని పరమాత్మను గుర్తిస్తాను అనేటువంటి విషయంలో మాత్రమే సౌలభ్యత ఉన్నది. అందువల్ల తత్వవేత్తలంతా కూడా ఏ వైపుకు పయనించారు? ప్రాతిభాషిక జగత్తు తొలగించుకుని ప్రాతిభాషిక జగత్తుకు విలక్షణమై ఉన్నటువంటి ఆత్మను గుర్తించే విషయంలో అటు పయనించారు తత్వవేత్తలంతా. కానీ వ్యావహారిక జగత్తును తొలగించుకొని పారమార్థిక వస్తువు గుర్తిస్తా అని చెప్పనే పక్షముగా ఏ వ్యక్తి ఏ ఒక మహనీయుడు పయనించలేదు. అందుచేత లోన ఉన్నటువంటి చైతన్యం నీ లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవడమే మోక్షము. నీకు నీవే నీ లోపలే మోక్షము సంపాదించుకోవాలి. ఎవరి లోపల వాళ్ళే మోక్షం సంపాదించుకోవాలి. ఎవరికి వారుగా సాధన చేయాలి. ఎవరికి వారుగా నివృత్తి మార్గంలో పయనించాలి. ఎవరికి వారే తనలోనే మోక్షాన్ని సంపాదించుకోవాలి. బయట అన్న అంశముగా పామాక. ఇది శాస్త్రం చెప్పే మాట.